ముగ్గురు ఎంఆర్ఓలు మారినా ప్రయోజనం లేదు. ఈదూరు రామయ్య బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు హరిజనవాడకు చెందిన ఈదూరు రామయ్యకు కొత్తూరు బిట్టులో 98 సెంట్లు పొలం కలిగి ఉంది. సుమారు 40 సంవత్సరాల నుంచి అడంగల్ పాస్బుక్ ప్రభుత్వ పథకాలన్నీ కలిగి ఉన్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వేలో జరిగిన తప్పిదం వల్ల రామయ్య మృతి చెందాడు. రీసర్వేలో 98 సెంట్లకు రికార్డు లేకుండా చేశారు. మండల సర్వేయర్ హరినాథ్, విలేజ్ సర్వేయర్ సాయి, విఆర్ఓ నిఖిల్ ఈ ముగ్గురు చేసిన తప్పుల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ముగ్గురు వల్లే వైసీపీ ప్రభుత్వంలో సుబ్బయ్య అనే రైతు కూడా బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యం అమాయకులైన రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయని, అడంగల్ 1B లేకపోయినా రీసర్వేలో ఎన్నో తప్పుడు రికార్డులు ఇష్టానుసారంగా ప్రవర్తించారని, ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అయినా మమ్మల్ని ఆదుకోవాలని, మా పొలానికి అడంగల్ 1B పాస్బుక్లు కల్పించాలని ఆ కుటుంబ సభ్యులు కోరుకుంటూ ఉన్నారు. మా కయ్య చదివే లెక్కలు కాలువ లెక్కలు బలికి జగన్ ప్రభుత్వం కానీ నుంచి లాస్ట్లో పని కాక తిరుగుతాం. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాలుతో కదా ఎస్పీ కదా ఎంఆర్ఓలు ఈఆర్ఓలు చాలామంది మారినారు. మాకు పనులు ఏం కాదా. దాన్ని మా నాయన ఆలోచించి 3 సంవత్సరాలు పెట్టి తిరిగి అసలు అన్నీ తాత గారికి అయితే 4 ఎడ్జీలు పెట్టినారు. ఆ అమ్మగారు అక్కడ తిరిగినాము, ఈఆర్ఓ గారు తిరిగినాము, అందరి మాదిరి కానీ పని ఏం కాదు. ఆయన ఆలోచించి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మృతి చెందడం జరిగింది. ఆ పేరు మళ్ళీ నేను మా మామ రామయ్య, ఆయన చనిపోయాడు. ఒక కై వల్ల ఈయన బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడతా ఉండేది. వీళ్ళు అధికారులు ఎవరు ఏమి పని పట్టించుకోలేదు. ఒక్కరు కూడా ఎన్ని తల పోయాము. జగనన్న ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉండేది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పోయాము. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. ఎందుకు పోయారు? అది ఇది పట్ట ఏంటంటే కాలం మీద రాయేసిన పట్టకయ్య 1 ఎకరా ఉంది పొలము, 90 సెంట్లు. 90 సెంట్లు ఏంటంటే కాలువ లెక్కలో రాయేస్తున్నారు. ఈ పక్క భూమి ఉంది, అవి కూడా అయ్యేమో పట్ట ఉంది. ఇది ఒక్క భూమి వరకు అట్లా ఉంది. ఆయన ఇది ఆలోచించి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. అధికారులు ఒక్కరు కూడా పట్టించుకోలేదు. మాకు ఎవరన్నా న్యాయం చేయమని బతుకున్నాం. మీడియాకి మేము సెలవు ఇస్తున్నాం. నంబర్ ఉంటుంది లేనని చూపించడం వాళ్ళు అసలు లేదు, పొలం అని చూపిస్తున్నారు. ఇప్పుడు ఫీల్డ్లో చేస్తే రావటం లేదు, ఏమీ లేదు. ఏమన్నప్పుడు జగనన్న ప్రభుత్వంలో పాస్బుక్ రాలా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పాస్బుక్ రాలా. మాకు మేము దానికోసం ఆలోచించి ఏమన్నా ప్రభుత్వం ద్వారా మాకేం సహాయం చేస్తారా, ఇప్పుడు అధికారులు స్పందించి ఏమన్నా న్యాయం చేస్తారా లేదా అది. ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ ఆలోచించి బ్రెయిన్ స్ట్రోక్తో ఆయన చనిపోయాడు, ఇంటికాడ చనిపోయాడు. ఇప్పుడు అక్కడ ఎందుకు పోయావు నాయనా? అయ్యో లేయ్యా ఎక్కడం పోదాం ఇప్పుడు అక్కడ ఎందుకు పోయావు నాయనా? అయ్యో లేయ్యా